హలో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి, మర్చిపోతున్నాయి వంద్య ఇంట్రెస్ట్ కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇవాళ అంటే ఆగస్టు 2వ తారీఖు తీసిన ఈ వీడియో అనమాట. మా అయితే పుట్టినరోజు మనదే అనమాట. కాకపోతే వీడియోలు సెలబ్రేషన్స్ అవన్నీ ఏదో అనుకోకుండా జరిగిపోయినాయి. కాకపోతే మనకు హ్యాపీనిచ్చేది మనకు ఏమంటారు, మనకు నచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళతోటి మనం సెలబ్రేషన్ చేసుకున్నాము. ఎవరైతే నా బిడ్డలు అనమాట. ఇంకా అందుకోసం ఆ హ్యాపీనెస్ అలా కొద్దిసేపు అలా తీసుకున్నాను. అయితే పుట్టినరోజు రోజు గుడికి వెళ్ళాలని చెప్పి గుడికి అయితే వెళ్ళేసి అలా అయితే దండం పెట్టేసుకున్నా. అయితే వీణాను కడపలో డ్రాప్ చేసి నెల్లూరుకి అయితే పంపించేసాను. అంటే వేరే ఆమె వెళ్తూ ఉంటే ఆమెతోటి ఆమెను ఎక్కిచ్చేసి ఇంకా అట్లే గుడికి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాను. పిల్లలకి ఇంకా కేక్ తినిపించి నాకు వాళ్ళు తినిపించి ఆ రోజైతే అలా అలా సరదాగా అయితే గడిచిపోయిందిలేండి. ఒకరోజు సరదాగా ఉంటాం, ఒకరోజు ఏడుస్తుంటాం, ఒకరోజు ఏదేదో అయిపోతూ ఉంటుంది. లైఫ్ అనేది అట్లనే ఉంటుంది, గాలి వాన తుఫాన్ లాగా. సేమ్ నాది కూడా అంతే. అయితే మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ దేవుడి ఫోటో అదైతే ఇంట్లో పెట్టేసాలండి. అయితే ఆ రోజు ఈవినింగ్ మా ఊర్లో గంగమ్మకి వానలు పడట్లేదని చెప్పి ఇలా 2 పోతులు అయితే ఏమంటారు కోసారనమాట. 3-2 తెలీదు. నేను ఇంటికైతే మధ్యాహ్నం 1 గంటకు అట్లా వచ్చేసానండి. ఇంకా కొబ్బరి చట్నీ చపాతీ చేసిన. వీణాకి టైఫాయిడ్ జ్వరం కాబట్టి ఆమెకి తీసుకెళ్ళిపోయింది. నేను పిండి కొంచెం ఎగస్ట్రానే కలిపి ఇంకా పాపకి ఒక 8 అట్లా పంపించాను. 3 పూట్ల అవే తిని టాబ్లెట్లు వేసుకుంటానంటే. ఇంకా చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ ఉంటే గుడిలో కొట్టేసినోడి. ఇంకా అది క్యారీ నిండా చపాతీలు పంపించా. ఇంకా మనం ఇంట్లో వండుతున్నాం నీచు కాబట్టి దేవుడికి అయితే కట్టను వేసేసి దేవుడికి ఎదురుగానే పొయ్యి ఉంటుంది, అట్లా ఉండకూడదంట. కానీ ఇంక ఇప్పుడు ఏం మార్చుతారులే అనేసి అట్లే పెట్టేసా. చూద్దాం, మా ఇంట్లో ఎప్పుడు మార్చే పని అయిపోతుంది ఈ మధ్య అయితే. ఎంత మార్చినా మనసులో మారినప్పుడు ఇంట్లో ఎంత మార్చినా ఏం లాభం ఏమి ఉండదు, మనసులో మార్పు రావాలి. ఇంకా అది ఫిక్స్ అనమాట. మొత్తానికి అయితే కూర అయితే ఉడికిపోయింది. పిల్లలు నేను అందరం కూర్చొని ఈటింగ్ చేస్తున్నాము. మా పిల్లకాయలు కూడా తింటారని చెప్పి మసాలా చాలా తక్కువ వేసాను. ఏమంటారు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, కొద్దిగా కొబ్బరి వేసా. కొద్దిగా అంటే చాలా కొద్దిగా అనమాట. అల్లం పేస్ట్ కూడా వేసా. ఇంకా అంతే, ఎక్కువ ఏం వేయలేదు. మసాలాలు కారం ఎక్కువ వేయకుండా పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే తర్వాతలో వేసా. అల్లం పేస్ట్ అందు ఇంకా మటన్ కూడా వేసి బాగా వేయించి తర్వాత 3 విజిల్లు వచ్చేంత, 3 కాదులే 4 వచ్చాయి. మటన్ కదా అందుకోసం పిల్లలు తింటారనేసి. పిల్లల కంటే ఎక్కువ నేనే తినేసా. చాలా రోజులైంది ఈ మధ్య మటన్ తినేసి మేము. ఇంకా అందుకోసం పిల్లలు కూడా కొంచెం టేస్ట్ బాగుండేసరికి అందరం ఎక్కేసాంలే నేను చెప్పాలంటే. మా లడ్డు కూడా 2-3 బేసబంకలు అంటారు కదా, అవి అయితే కావాలని అడిగింది. ఇంకా ఆమెకు కూడా వడ్డించుకొని అని చెప్పా. ఇంకా మేము కూడా కూర్చొనేసి అందరం గిన్నెకైతే వడ్డించుకున్న. అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. అన్నం అయితే ఒక గ్లాస్ పెట్టా, ఎందుకంటే సాయంత్రం కాబట్టి తినేసి పడుకుంటామని. కానీ నాకు జిష్టి కొట్టేసింది పొద్దున్నే. ఇవాళ బిర్యానీ తిన్నంత ఫీల్ ఉంది, మటన్ బిర్యానీ తిన్నంత ఫీల్. ఎందుకంటే కూర చాలా టేస్ట్గా చాలా బాగా కుదిరింది ఈరోజు. అందుకే పొద్దున్న బిర్యానీ తిన్నామనుకున్నా, కానీ ఒకదాన్ని తిన్న అలవాట్లేదు నాకు, అవకాశం కూడా లేదు. అనుకోకుండా మటన్ ఇచ్చారు ఊర్లో, ఫుల్గా అయితే మెక్కిస్తున్నాం. మా లడ్డు అయితే తినట్లేదు ముక్కలు, ఓన్లీ పులుసు వేసుకున్నాం కదా. అటు తినాలా, మటన్ తింటేనే మంచిది. చికెన్ కంటే మటనే మంచి, బోన్ స్ట్రాంగ్ ఉంటాయి తెలుసా లడ్డు. తినండి. అంత కారం ఏం లేదు కానీ వేడివేడిగా తింటుంటే నీళ్ళు కారుతుంది ముక్కల్లో. అబ్బా దేవుడా, ఈ మధ్య పోయిన వారం అంతా చికెన్ ఎక్కువ తిన్నాము. చేపలు కూడా ఇంకా ఫ్రిడ్జ్లో మూలుగుతున్నాయి. ఈరోజు మటన్ తిన్నాము. మళ్ళీ ఉబ్బుతా నేను. లావు తగ్గాలనుకుంటే మళ్ళీ లావు అయ్యేటట్టు. నువ్వు ఎందుకు కడుగుతావు కూర నానా? సరేలే, ఎమకంటే పోయి మీద దాంట్లో ఏర్పచ్చి ఉండదేమో. ఒకటి ముందే చెప్పింటే నేను చేసింది దాన్ని కదా. గిన్నెలు బొక్కలు పెట్టాకండి కొట్టి కొట్టి. వర్షం పడ్డ మరుసటి రోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మడికల చూస్తుంటే కండ్లకైతే హాయిగా అనిపిస్తుంది గ్రీనరీ చూసేసరికి మార్నింగ్.
ఇంకా నైట్ అయితే వర్షం పడుతుందని చెప్పి ఈ వీక్లో జరిగిన మా ఇంట్లో సంఘటనలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా లడ్డు అయితే నన్ను ఆక్రమించేసింది. మెడ మీద చెయ్యి ఏమంటారు పొట్ట మీద కాలేసి ఇది నా సొత్తు, ఇది నా హక్కు అన్నట్టుగా నన్ను అయితే అష్టదిగ్బంధనం చేసేసింది మంచం మీద నుంచి లేకోకుండా. తీస్తా అంటే వేస్తా ఉంటుంది, తీస్తా అంటే వేస్తా ఉంటుంది. నాకే బేజారైపోయి గమ్మగైపోతా ఒక్కోసారి. నేను ఇంకా పక్కపాటు పడకుండా ఎచ్చా బోల్ పడకుండా మంచి కిందకే ఉంటుంది, ఈపుల కిందనే ఉంటుంది. అటు పోలేదానికి లేదు, ఇటు పోలేదానికి. పిల్లోళ్ళు పెద్దోళ్ళైనా నాకైతే పక్కపాటు తప్పట్లేదు. ఏం చేద్దాం అంటే తల్లికి ఎప్పటికీ అట్లా అనేసి అనుకుంటా నేనైతే. మా అమ్మకు కూడా మేము అట్లే ఉంటే మేము పెద్దవాళ్ళకి పెళ్ళి లేదలుగా మళ్ళీ మా పిల్లలు మా అమ్మకు కొంచెం ఇబ్బంది పెట్టారులేండి. అట్లే ఉంటుంది ఆడజన్మ అయితే కనుక. బయట అయితే చెట్లు వర్షం పడింది కదా ఈ మధ్య నీళ్ళు కట్టేసరికి చాలా అంటే చాలా కాయలు అయితే పూత పిందె ఆకు చాలా అంటే దిగేసాయి. కొమ్మలన్నీ ఇంక కిందికి వంగబడే విధంగా అయితే కాయలు ఉన్నాయి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. కాకపోతే పెరిగి మా వాళ్ళందరికీ మంచిగా ఒక రోజు ఇద్దాంలే అనుకుంటున్నా. ఇంకా చెట్లకు కాసిన 2 కాకరకాయలు 6 వంకాయలు 2 మందారం పూలు అంటే ఎల్లో కలర్ తెచ్చి ఇంకా దక్షిణామూర్తి ఉన్నారు కదా ఆయనకు పెట్టా. రెడ్ కలర్ తెచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది మా ఫ్రెండు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు. అందుకోసం మా ఇంట్లో 2 పట్టాలు ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి దేవుడి గుడిలో ఉంటుంది, ఒకటి హాల్లో ఉంటుంది అన్నట్లు. అట్లా పెట్టేసుకున్నాము. లేవగానే ఆయన ముఖం చూడొచ్చు, ఏడంటే పూజ చేసుకోవచ్చు అనేసి. ఇంకా దుర్గా అమ్మవారికి అలా రెడ్ కలర్ పువ్వు అయితే పెట్టేసా. ఈ మధ్య పువ్వులు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి ఎప్పుడు కాసినట్టు అప్పుడు తెచ్చి దేవుడికి అయితే పెట్టడానికి ఇష్టంగా. అంటే పొద్దున్నే పిల్లలు స్నానం చేస్తారు కాబట్టి కోసుకొచ్చి పెట్టేయమని చెప్తా. సాయంత్రం అయితే నేను స్నానం చేసి కూడా కోసుకొచ్చి పెట్టేసి దీపం అయితే పెట్టేసుకుంటాము. ఇంకా చెట్టుతో కాసిన వంకాయలు కాకరకాయలు తెచ్చాడు పెట్టా. కాకరకాయలు అయితే చాలానే కాసాయి కానీ ఒక్కటి కూడా చేతికి రాలేదు, అంత పురుగే. నేను కూడా మందు లేదు కాబట్టి దానికి పెద్దగా పట్టించుకోవట్లేదు. దానికోసమే మందు ఏం కొంటావులే, మనం తినేది ఎప్పుడో ఒక రోజు. ఆ మందుకు పెట్టే 400-500 డబ్బులకి కాకరకాయలు 4 సార్లు 5 సార్లు తినచ్చులు అనేసి. ఇంకా ఏమంటారు బెండకాయ పప్పు అంతకుముందు రోజుది. ఇంకా అన్నము మిగిలిపోయింది. మా పిల్లకాయలు తినరు, ఎందుకంటే బజ్జీలు బెరకాయలు తెచ్చిన మొన్న 1/4 కేజీ. అవన్నీ చేయి మమ్మీ అన్నారు. రాగానే ఇంకా చెయ్యాలి వాళ్ళ కోసం అయితే. బండిని దించి రాగానే చేయమంటారు. ఏదో ఒకటి తినేదైతే ఉండాల్సింది, చిన్నపిల్లలు కదా. ఇంట్లో మొత్తం మార్చేసా. ఈ పక్క టీవీ ఆ పక్క పెట్టేసా. ఈ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఆ ఇంట్లో అంటే కొంచెం స్పేస్ అనేది ఇంట్లో కనిపిస్తుంది, పర్వాలేదు అన్నట్లు. టీవీ యూనిట్ ఈ రూమ్ అన్నట్లుగా కనిపిస్తుంది, అడ్డాలు లేకోకుండా నీట్గా సర్దడం వల్ల, బీరువాల ఇంట్లోకి సర్దడం వల్ల. ఓకే, ఎక్కడెక్కడైతే పెట్టా. ఇంకా కర్మఫలం ఎక్కడెక్కడ ఉందంటే మనసులో ఉంది, ఇంట్లో లేదు, వస్తువుల్లో లేదు. అది మాత్రం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలాసార్లు మార్చి చూసాం కాబట్టి, ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి. మనం పెయింటింగ్ ఎన్నిసార్లు కొట్టితే అన్ని సార్లు కూడా టీవీ వెనకాలనే కనిపిస్తాయి. ఇవైతే మీషోలో ఆర్డర్ చేసా, చాలా బాగుంటాయి. కాకపోతే ఇంట్లో ఏమంటారు బాగా డెకరేట్ చేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు ఆర్చీనా ఇది, అలా పెట్టించుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఉన్నీలే వంట రూమ్ కాడ అని చెప్పి అలా అయితే ఇది ఉళ్ళంతా అల్లింది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఆ ఫ్రెండ్కు గుర్తుగా నేను అక్కడైతే పెట్టా. దాంట్లో ఖాళీగా లేకుండా ఆ పూసలు అయితే పెట్టా కానీ అంత లుక్ అనిపించట్లేదు. కానీ ఇంకెక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడే పెట్టేసా. లుక్కుని బొక్కని ఏం చేద్దాం, మనం ఉండవు ఏడాది చోట తగిలియాలి కాబట్టి. మా లడ్డు దాంట్లో బాగుండయి మెరుస్తా అని చెప్పి అప్పుడప్పుడు తగిలించండి, ఎప్పుడు మీద పడి కింద పడతాయో తెలీదు. ఇంకా బజ్జీలు అయితే చేద్దాంలే అనేసి మా రూపక్కనైతే కట్ చేయమని చెప్పా. పచ్చిమిరపకాయలు కడిగి బజ్జీ మిరపకాయలు. నేను ఇంకా శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం సోడా పిండి కలుపుతున్నాను. శనగపిండి తెచ్చి చాలా రోజులైంది, మర్చిపోయాను కాదులేండి. నలుగురం ఉంటే ఇంట్లో ఏదో ఒకటి తినమని చేయమని అడుగుతూ ఉంటారు, చేస్తాను. ఇప్పుడు వీళ్ళు పెద్దగా ఆశరు, నాకు పెద్దగా ఆశ ఉండదు పై తిండి మీద. ముగ్గురం బాగా తోడైనాము, అందుకే ఇంట్లో ఏం చేసినా అయిపోవట్లేదు. అన్నం కూర కూడా ఆఖరికి మిగిలిపోతున్నాయి రోజు. అందుకే తక్కువగా చేద్దాం, తక్కువ ఖర్చు పెట్టుకున్నాము ఇంట్లోని డిసైడ్ అయినాము. కాకపోతే పచ్చు మాత్రం ఉండములేండి, ఏదో ఒకటి తింటాం. క్యాబేజీ పకోడీ ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అయితే బజ్జీలు చిన్నవి వేసాయి, ఎందుకంటే కాల్చుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నట్లు. ఇంకా క్యాబేజీ అంటే బజ్జీలు వేసిన తర్వాత శనగపిండి మిగులుతుంది కదా లాస్ట్లో, ఇంకా అది
ఎర్రగడ్డలు లేవు ఎక్కువ అనేసి ఇలా క్యాబేజీతో చేసా. ఇవి కూడా బాగుంటాయి టేస్ట్. ఏం చేస్తున్నారు? కింద కూర్చొని తినొచ్చు కదా, దాని మీద పోస్తారు ఆయిల్ అంతా. కింద కూర్చొని తినండి నాన్న, కింద కూర్చొని తినండి. నాకు అన్నంలో ఏదో తేడా కనిపిస్తుంది కదా, దిష్టి పడి. ఏం కావాలి వేసుకో. వద్దా? ఏమొద్దా? ఫుల్లా కడుపు అయితే చేలో దిష్టి తగిలి నిన్న పొద్దున్న నుంచి మోషన్స్ నా వల్ల కావట్లేదు. నిన్న పొద్దున్న నుంచి అన్నంలే నీళ్ళలో పడుకొని ఉన్న. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చి పొద్దున్న పిల్లలు అన్నం చేసుకొని పులిహోర పట్లం కలుపుకొని క్యారీ కట్టుకుని వెళ్ళిపోయినారు. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చి అదేం పెరుగు ప్యాకెట్ తెచ్చి అన్నం కలిపించి తిన్నా. అప్పుడు లేచి కసులు నొక్కొని ఇంట్లో అలా ఉన్నా. కానీ బాడీ ఏమంటారు యాక్టివ్గా లేదు, అందుకోసమే పడుకొని ఉన్నా ఈరోజు. కానీ దేవుడు పడుకోండి నన్ను మనశ్శాంతికి అయితే దేవుడు ఏదో ఒక రూపంలో నాకు టార్చర్ పెడతా ఉంటాడు అనమాట. కనీసం కొంపలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ లేకుండా బయట వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయినా నాకు ఉండాలి. నా జీవితంలో ఏదో ఒక విధంగా అయితే ఉండాల. రీజన్ లేకుండా అయినా ఉండాల్సిందే, గొడవ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే రీజన్ లేకోకుండా. అంతే, కొందరు జాతకాలు బాగలేనప్పుడు ఇలానే ఉంటాయి. ఈ మధ్య పువ్వులు అయితే చాలానే కాస్తున్నాయి. ఇలా అయితే అలంకరించేస్తున్నాం పొద్దున్నే లేసి. ఎల్లో కలర్ మందారం పువ్వులు కూడా వర్షం పడింది కదా, మొగ్గలు రాలిపోకుండా ఎడుగుతున్నాయి అన్నమాట. అందుకే అలా పెట్టేస్తాము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంట్లన్నీ కడిగేస్తా. నేను పప్పు రాత్రి బజ్జీలు చేస్తాను కదా, అన్నం తినలేదనమాట. ఇంకా అన్నం కూడా తీసి పెట్టేస్తా. ఇది వచ్చి క్యారెట్ బీన్స్ తాలింపు. ఇంకా నేనైతే స్టీల్ పాత్రలోనే తీసి పెట్టేస్తాను. సాయంత్రం దీంట్లోనే తినేస్తాము అనేసి. దీంట్లోనంటే గిన్నెలో పెట్టుకొని తింటాము, దీంట్లో తీసి పెట్టాను అంతే. సిల్వర్ దాంట్లో వండాను అన్నం ఈరోజు. సిల్వర్ దాంట్లో ఎందుకు అనేసి దీంట్లో తీసి పెట్టాను. ఒక సైడు కూర ఒక సైడు. రాత్రి అన్నం కూడా చాలా ఉండే, కొంచెం కుక్కకి వేసా, కొంచెం ఇట్లా పెట్టేసా. ఇది ఎండిపోతుందేమో, కాకులకి వేద్దామా? కాకులకి వేసేసరికి ప్లేట్లో వేసి పెట్టేయాలి, తినేస్తాయి హ్యాపీగా. ఇంకా బట్టలు అయితే కుట్టాలి. వేరే వాళ్ళవి 4 నైటీలు ఉన్నాయి, కుట్లు వేసా. ఊర్లో వాళ్ళేయాలండి. ఇంకా ఊర్లో వాళ్ళవి బ్లౌజులు కూడా ఉన్నాయి చాలానే, కుట్టాలి. ఇవన్నీ ఊర్లో వాళ్ళని కుట్టాం. ఈడ కూడా ఉన్నాయి, ఇంకా 4 కవర్లు ఉన్నాయి, 4 ఉన్నాయి కుట్టాలా. ఇవన్నీ నైటీలు లేండి 4. ఇంక ఈ నైటీలు వాళ్ళు కూడా జాకెట్లు ఇస్తామన్నారు. వేసుకొని చూసి తీసుకుపోయిన తర్వాత తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈరోజు మా వీణాకి జ్వరం అని తెలియక బిర్యానీ అయితే తినేసాము అమ్మ బిడ్డ. కొంచెం పని ఉండి టౌన్కి వెళ్ళినామా, మమ్మీ బిర్యానీ అంటే ఇంకా సర్లే అని చెప్పి నాకు తినాలని ఉందని చెప్పి ఇద్దరం కలిసి అలా అయితే మెక్కేసాము. ఇంకా మీకైతే అక్క ఎక్కడ అని చెప్పి ఇక్కడ అంటే మేము నీళ్ళల్లో మునిగిన వీడియో అప్లోడ్ చేసినాం కదా, షార్ట్స్ వీడియో. ఎక్కడనే కామెంట్లు అయితే అడుగుతున్నారు. కానీ ఇది ఫుల్ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నా. మా వీణక్క ఎట్టు అంటే అటు తీసేసింది వీడియో భయంతో. అందుకే నేను కొంచెం అడ్జస్ట్ చేసి అలా అయితే మీకు చూపిస్తున్నాను. మా వీణ దగ్గరికి వెళ్ళాను, ఆమెకు జ్వరం వస్తుందని. అంటే వీణ ఇంటికి వచ్చింది, మేము ఉపాధి పని దగ్గరికి వెళ్ళినానా. ఆమె రెడీ అయ్యి నా దగ్గరకు వచ్చింది నన్ను తీసుకోమని. ఇంటికి వస్తే మేము తొందరగా వెళ్ళాలి కాలేజీకి అన్నట్లు. ఆమె కొంచెం రెడీ అయ్యేసరికి, అంటే ఈ మధ్య నీడపాటు ఉండి నీళ్ళు వంటేసరికి సన్నగా కొంచెం తెల్లగా రెడీ అయ్యేసరికి మంచి చూడ్డానికి అందంగా కనిపించింది. పసిబిడ్డ కదా, చాలా బాగుంది ఇప్పుడు అని ఒక 10 మంది 20 మంది ఉండే చోటు వచ్చినప్పుడు ఏదో ఒక కండ్లో ఎఫెక్ట్ అయితే పడ్డాయి. అందుకే దిష్టి కొట్టేసింది. అట్లా బయటికి సరదాగా తీసుకుపోయినా అంతే. వీణాని కాలేజీలో వదిలిపెట్టి వచ్చాను. అంటే పని దగ్గర దిష్టి తగిలిందని అనుకున్నా నేను. ఎందుకంటే ఆ పిల్ల కండ్లు ఒక రకంగా గుడ్లు పైకి ఉంటాయి, కిందికి రావట్లేదు, నల్ల గుడ్లు అనమాట. అది దిష్టి ఎఫెక్ట్ అనుకున్నా. ఆ పిల్ల ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఒక 3 days ఏముంది. తర్వాత తొడగం వేసి పెట్టాను.
అంటే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటానని అడిగింది. ఎప్పుడు ఆ పిల్ల వస్తానే వెళ్ళిపోవాలనే ఫీలింగ్లో ఉండే పాప ఈసారి ఎందుకు ఒక రోజు ఉంటానంటే నేను వద్దని చెప్పి క్లాసులు పోతే నీకోసం ఎవరు చెప్తారు మళ్ళీ అని చెప్పి తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. అంటే ఈ పాప క్లాసులు మిస్ అయితే మళ్ళీ వాళ్ళు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మిస్ అయిన వాళ్ళకి. అందుకోసం వాళ్ళకి ఇబ్బంది కదా మన పాపకే కాదని చెప్పి నేను ఆ ఉద్దేశంతో తొడిపి వదిలిపెట్టా. పోయినప్పటి నుంచి జ్వరము తలనొప్పి చాలా డల్ అయిపోయిందమ్మా. సర్లే వెళ్తామని చెప్పి మళ్ళీ వెళ్ళి చూస్తే చాలా డల్గా ఉంది. మీకు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నన్ను ఆ పాప ఇది ఏనంగా కూర్చోన్నది నాకే కర్మ వేసింది. ఏమీ అర్థం కావట్లేదు. ఈ మధ్యన చాలాసార్లు తీసుకొచ్చాను, చాలాసార్లు వదిలిపెట్టాను. మళ్ళీ తీసుకొస్తే ఎట్లా అని చెప్పి కొంచెం భయం ఉంది. దూరం కదా, చదువు అదే మిస్ అవుతుంది క్లాసులు అని చెప్పి ఈ భయం అయితే ఉంది నాకు. మమ్మీ అవుటింగ్ మమ్మీ అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడల్లా అవుటింగ్ పోతారు అని చెప్పి కొంచెం బాధగా అడిగింది. సడన్గా ఫ్యామిలీకి దూరంగా ఉండేసరికి ఆ పిల్లకి బోర్ కొట్టేస్తుంది అనమాట. అండ్ బోర్ ఒకటి ప్లస్ క్లాసులు చాలాసేపు కూర్చోబెడతారంట, స్ట్రెస్ ఎక్కువవుతుందంట. ఎక్కువ చదివిపోయడం వల్ల ఎక్కువ కూర్చొని స్టడీ చేయడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి దాని ఎఫెక్ట్ ఆ పిల్ల హెల్త్ మీద పడింది అనమాట. ఏమో నాకు బీచ్లో మునగాలని చాలా 15 ఏళ్ళ నుండి కోరుకుంది. వెళ్ళి మునగదాంలే అని ఈ పాపని తీసుకుని అని చెప్పి కొంచెం ట్యాక్సీ మాట్లాడుకొని నేను పాప అయితే వెళ్ళాం. ట్యాక్సీ కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, డబ్బులు మేము పే చేసాంలేండి. పోయేసి బీచ్ అంటే కాలేజీ తరపున ట్యాక్సీని అనమాట, మనము రెంట్ కట్టుకోవాలి అన్నట్టు అని నేను అనుకుంటున్నా. అదైతే క్లారిటీ తెలియదు. మళ్ళీ మీరు ఇట్లా ఉందా అని చెప్పి అడగద్దు దయచేసి. ఏమో నేను అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రు, మేము డబ్బులు కట్టి పోయినాం. అది విషయం అయితే క్లారిటీ చెప్తున్నాం, మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు ఎవరిని. ఏమైనా పోయేసి మునిగేసి మళ్ళీ మా లడ్డు రూపాన్ని తీసుకువెళ్ళలేదు కదా అని చెప్పి ఒక బాటిల్ నిండా సముద్రం నీళ్ళు పట్టుకొని వచ్చా. వాళ్ళకి కూడా ఇంట్లో బకెట్లో పోసి వాళ్ళకి కూడా పోసుకోమని చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మునగలేదు, ఆమె మునగలేదు. చాలా తమాస అక్కడే జరిగింది అనుకోవాలి. ఒక గంట సేపు ఉంటే కూడా గంట సేపు కనీసం 10 నిమిషాలు కూడా నన్ను వదలలేదు మా వీణ. ఇట్లా కాదని చెప్పి నువ్వు పోయి ఫోన్ తీసుకురాపో అని చెప్పి ఆమెను ఫోన్ కోసం పంపించి నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళ సపోర్ట్ తట్టి 3 మునగలు అయితే మునిగేసి ఇసుక ఎంత పడితే వాళ్ళు కడిగిండ్రు నీళ్ళు వేసి ఇంకా అట్లా మునగడం జరిగింది. అలా అయితే వచ్చేసాం. కొన్ని గవలు ఎరుకుంది. వీడియో తీయమంటే కూడా అసలు ఎట్లంటే అట్లా తీసింది. అందుకే నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు కొద్దిగా ఉంటే యాడ్ చేశాను అనమాట. చిన్నగా రండి మా గేటు. ఎందుకు లడ్డు అంత గట్టిగా తీసేది? ఇంకా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. పాపకి జిస్ట్ కూడా ఎక్కువ కొడుతుంది అనేసి ఏమంటారు, వెండి చైన్ ఒకటి, వెండి ఉంగరం ఒకటి, వెండి బ్రాస్లెట్ ఒకటి తీపిచ్చా. ఇంకా గజ్జలు కూడా కావాలి మమ్మీ అడిగింది. పాత గజ్జలు నాయి తీపింటే ఇంకా అవి కూడా వేసి తీసుకున్నాం అనుకున్నా, కానీ డబ్బులు ఎక్కువ అయిపోతుంది. అవసరం లేదు అన్నట్లు కొంచెం చాలు వీటి వరకు. అవి కూడా అవసరం లేదు, కాకపోతే బాగుండాలా, డిగ్నిటీగా ఉండాలా 10 మందిలో అన్నట్లు పెంచుతున్నాము. ఏమవుతుందో ఏమో లాస్ట్కి అయితే. నాకైతే ఇప్పటి వరకు అయితే నేను మోటివేట్ చేసుకుంటూనే వస్తున్నా నా పిల్లల్ని. మంచిది చెడ్డేది అని చెప్పుకుంటూ వస్తున్నా. ఈ సమాజంలో అంటే ఈ సమాజానికి హాని కలగకుండా ఉండాలి మన బిడ్డల వల్ల అనేది నా ఆడపిల్లని కాదు, మగపిల్లని కాదు, ఎవరికి చెప్పాల్సిన పద్ధతిలో వాళ్ళు పేరెంట్స్ అనేది బిడ్డలకి చెప్తే ఖచ్చితంగా సమాజంలో న్యాయం అన్యాయం అనేవి జరగకుండా ఉంటాయి. అదైతే ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పియాలని నేనైతే కోరుకుంటున్నా. నేనైతే మా పిల్లలకి అట్లనే చెప్తాను. కానీ 10 మంది రాక్షసులు ఉంటే ఒకరు మంచోళ్ళు ఉంటే బతకలేరు అనేది ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. కానీలే, ఏ జరిగినా దేవుడు ఉంటాడు కదా అనిపిస్తుంది. అన్నిటికీ ఆలోచన చేస్తే మైండ్ అస్సలు పని చేయదు నాకైతే కన్నా. కానీ కష్టపడి చదవమని చెప్పా. మనకంటూ ఒక లైఫ్ ఉండాలి. పెద్ద అయినాక మనకంటూ మనం సాటిస్ఫాక్షన్గా బతకాలంటే కంపల్సరీగా ఈ కాలంలో చదువు ముఖ్యం. కాబట్టి అదైతే నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి నేను మోటివేట్ చేస్తా అంట మా పాపని. కష్టపడుతుంది, తన శక్తి స్థాయిలో కష్టపడుతుంది నా బిడ్డ అయితే. నాకే బాధ వేస్తుంది, ఇంతగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది మన బిడ్డ నేను ఎక్కువ చెప్పడం వల్ల అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు పాప లైఫ్లో స్ట్రాంగ్గా నిలబడుగుతుంది అనేసి ఆమెకు కావాల్సినటిని మా శక్తి కాడికి మేము సమకూరుస్తాము. ఆమె లైఫ్ ఆమె నిలబెట్టుకోవాలి అంతే. వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. బీచ్ ఈ 1 వీక్లో తీసినట్టు అన్నీ నేను యాడ్ చేశాను. ఓకే, ఉంటాను.